రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. హల్లెలూయా. మరి ఇక్కడ ఆశ ఒక రాజు, ఇశ్రాయేలీయులకి ఒక రాజుకు ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి రాజే అయినప్పటికీ కూడా ఎంతగా తను తగ్గించుకొని జీవించాడో, దేవునికి ఎంత ఇష్టకరమైనటువంటి జీవితం జీవించాడో మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. అనేక మంది రాజుల్ని కానీ ఈరోజు మనం చూస్తున్న అధికారులు కానీ ఎంతో గర్వంతో ఉంటారు. మా కింద అందరూ పనిచేసేవారే ఉంటారు, నేను ఏది చేసినా చెల్లుతుంది అని అన్యాయముగా అవినీతితో పనిచేసేటువంటి వారు ఉంటున్నారు ఈ రోజుల్లో. అయితే ఆ రోజుల్లో కూడా అనేక మంది మరి ఆ గర్వం అనేది ఉండేది. కానీ ఆశకు వచ్చినప్పటికీ మరి ఆశ ఎంతో యథార్థపరుడుగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. మరి తన దేవుడైనటువంటి యెహోవా దృష్టికి అనుకూలముగా ఆయన జీవించడంట. హల్లెలూయా. మనము దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైనటువంటి జీవితం మనం జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ కాలంలో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. ఒక రాజుగా తాను ఉన్నాడు అని అంటే, తన యొక్క రాజ్యమును తాను స్థిరపరచుకోవాలి అని అంటే, వారందరికీ ఇష్టమైనటువంటి జీవితం జీవించాలంటే మొట్టమొదటిగా తాను దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించవలసినటువంటి వాడే ఉన్నాడు. మరి ఇక్కడ ఆశ అదే చేశాడు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, దేవునికి అనుకూలమైనటువంటి జీవితం అక్కడ జీవించినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. మరి ఒక రాజు అయినప్పటికీ కూడా అవినీతి చేయకుండా, ఒక రాజు అయినప్పటికీ కూడా అన్యాయం చేయకుండా, రాజు అయినప్పటికీ కూడా ఇతరులను బాధ పెట్టకుండా మరి యథార్థపరుడుగా జీవించినట్టుగా ఆశ కోసం ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి మనము కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితము, దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి జీవితము మనం జీవించేటువంటి వారముగా ఉండాలి. యథార్థపరులుగా, భక్తిపరులుగా మనం ఉండాలి. అక్కడ ఆశ మరి ప్రజలకు కూడా చాలా తెలియచేశాడు, మీరు దేవుని కట్టడలు అనుసరించండి, మీరు దేవుడి యొక్క విధులను అనుసరించండి అని చెప్పి తన రాజ్యాన్ని దేవుని వైపు నడిపించడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. మనము కూడా దేవుని వైపు మన కుటుంబాలను, మన దేశాలను నడిపించడంలో మన యొక్క పాత్రను మనము వహించేటువంటి వారము ఉండాలి. మనం ఎప్పుడైతే ఇలాంటి జీవితము మనం జీవిస్తామో దేవుడు తన యొక్క నెమ్మదిని మనకు కలుగు చేస్తాడు. మరి ఇక్కడ ఆశకు కూడా మరి దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు, విశ్రాంతిని కలుగు చేశాడు. యుద్ధము లేకుండా అక్కడ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాము. మరి ఆశ అక్కడ అన్య దేవతల ప్రతిమలను తొలగించేశాడు, ఉన్నత స్థలాలన్నీ తొలగించి దేవుడైనటువంటి యెహోవాకు మాత్రమే ఘనత వహించమని, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడని తన యొక్క పితరుల దేవుని జ్ఞాపకం చేసుకుంటూ తన రాజ్యాన్ని తాను దేవుని వైపు తిప్పాడు. అటువంటి బిడలుగా మనము కూడా ఎదగాలి. సర్వలోకానికి దేవుడైనటువంటి వానికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఆయన వైపు మనం తిరిగి మన కుటుంబ సభ్యులు, మన యొక్క రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తూ మనము దేవుని వైపు తిరుగుదాం. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా యేసయ్యా మీకు వందనాలు. సర్వాధిపతి అయినటువంటి దేవా మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయా ఎంత గొప్ప జీవితం ఆశ జీవించాడు ప్రభువా. తను చేసిన ప్రార్థనా విధానం, తన తగ్గింపు జీవితము ప్రభువా, అది మీరు చూశారు ప్రభువా. చూసినటువంటి మీరు హెచ్చించారు, తనకి నెమ్మదినిచ్చారు ప్రభువా. మేము అట్టి రీతిగా ఉండటకును అయా నీకు అంగీకార యోగ్యమైనటువంటి జీవితము, అయా యథార్థపరులుగా, భక్తిపరులుగా, నీతిపరులుగా మేము జీవించడం మాకు నేర్పించమని, నిరంతరం నాయన నీ యొక్క రెక్కల చాటుని మమ్మల్ని భద్రపరచమని, ఈ యొక్క వాక్యము దయచేసి, ఈ ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచున్నా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.